నమస్కారం. భద్రాద్రి జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నందిని, రాములవారి దర్శనానికి వచ్చానని, దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగుతున్నట్లు తెలిసిందని, విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ అధిష్టానానికి లేఖ రాశామని, అధిష్టానం అవకాశం ఇస్తే ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని అన్నారు. రాములవారి గుడిలో రాములవారి దర్శనానికి మేమందరు కలిసి ఇవాళ ఇక్కడ వచ్చాము. దేవుడిని ఈ అందరు సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా రాములవారిని కోరుకోవటం జరిగింది. అంటే నేను అప్లికేషన్ అయితే ఇచ్చాను. ఖమ్మం నుంచి మేము హైదరాబాద్ పోయి అందరు కలిసి అప్లికేషన్ ఇచ్చాము. ఇక అధిష్టానం ఏది డిసైడ్ చేస్తే దానికి కట్టుబడి ఉంటాము. అవకాశం ఇస్తే కంపల్సరీ అప్లికేషన్ ఇచ్చాము కాబట్టి పోటీ చేయడానికిగా. అంటే అవకాశం వచ్చాక ఎలా అనుకుంటున్నారా? అవకాశం ఇస్తే ఖమ్మం జిల్లాని బాగు చేయాలనుకుంటున్నాము. హామీలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్లో నుంచి మనకి రావాల్సిన నిధులు సరిగా రావట్లేదు. నార్త్ వాళ్ళకి వచ్చిన నిధులకి మనకు వచ్చిన నిధులకి చాలా తేడా ఉంది. ఆ నిధులు కూడా వస్తే మన స్టేట్లో మా డిస్ట్రిక్ట్లో అభివృద్ధి ఎక్కువ చేయగలుగుతాం మేము సెంటర్ నిధులతోనని అనుకుంటున్నాను. దానికోసం నేను పోరాటం చేసి తీసుకొని వస్తాను.